ఇద్దరు నేరస్తులలో ఒకడంటాడు, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అని అంటాడు. ఓకే. కానీ ఇంకొక అతను ఏమంటాడు అని అంటే, ఈ తప్పైతే మేము చేశాము. ఓకే. ఈ నేరం మాకు ఉండడం, మనం చేసినటువంటి ఆ యొక్క తప్పులకు ఈ శిక్ష మనకు కరెక్టే, కానీ ఏ తప్పు చేయలేనటువంటి యేసయ్యకు ఇటువంటి శిక్ష పడడం అనేటువంటిది అది కాదు అని చెప్పేసి తన యొక్క మనసులో తను ఎంతో బాధపడుతూ, ఓకే, ఆయన చేసినటువంటి బాధల్ని ఆయన తలుచుకుంటూ అంటాడు యేసయ్యను, పరలోకంలో అంటే నిరాజ్యంలో నన్ను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి అంటాడు ఆయన. ఓకే. అప్పుడు యేసయ్య ఏమంటాడు, ఈ క్షణమే, ఓకే, ఇప్పుడే నువ్వు నాతో కూడా పరదేశులు ఉంటావు అని అంటాడు. సో ఆయన రక్షింపబడ్డా లేదా లాస్ట్ మూమెంట్లో? ఎస్. నువ్వు అంటే రక్షింపబడడానికి చాలా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఫీల్ ద ప్రెజెన్స్. ఓకే. ఆయన ఎటువంటి వాడో, ఓకే, నువ్వు చేసినటువంటి పాపాలు ఏంటి అనేటువంటిది కనుగొని ఒక మారు మనసు పొందితే చాలు, నువ్వు రక్షించబడతావు.